వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి అప్పటికే అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్నారు. మీరేమో స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వాళ్ళు మీరు ఆ నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? అది యాక్చువల్గా మా అబ్బాయి కోసం, అబ్బాయి పొలిటికల్ ఉంది అనేటటువంటిది మాకు అర్థమైంది. ఆ నేపథ్యంలో ఉన్న అవకాశం ఏంటి, ఏదో ఒక పార్టీ అనేటటువంటిది కావాలి. నాకు సంవత్సరం క్రితమే తెలుసు ఏది ఈ ఉన్నటువంటి వ్యవస్థ కూలిపోతా ఉంది. అవతల నాతో కూడా అన్నారు ఓడిపోతుందని. సో ఆ నేపథ్యంలో అక్కడి నుంచి ఇన్విటేషన్. తర్వాత మేము ఒకసారి మీట్ అయినటువంటి నేపథ్యంలో నాకేమనిపిస్తుందంటే స్వచ్ఛమైనటువంటి రాజకీయం చేయటానికి తను చెప్పినటువంటి మాటలు, నేను బాపట్ల పార్లమెంటుకి 50 కోట్లు ఖర్చు పెట్టుకుని ఒక అభ్యర్థి వచ్చాడు పార్లమెంట్కి. వెళ్తే నేను పలానా వ్యక్తికి మాట ఇచ్చాను వద్దు మనకి అని చెప్పి నాకు మనం నెక్స్ట్ ఎలక్షన్కి డబ్బులు లేకుండా గెలవాలి, డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవాలి అనేటటువంటిది నా దృక్పథము. గెలిస్తే గెలుస్తామో లేకపోతే లేదు అని తను చెప్పినటువంటి మాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఖర్చు పెట్టడం ఉండకూడదు. అది ఎలా నమ్మానంటే అంతకుముందు ఎలక్షన్స్లో బై ఎలక్షన్ 21 చేశాడు, డబ్బులు ఇవ్వలే అతను, డబ్బులు ఖర్చు పెట్టొద్దన్నాడు. సుబ్రహ్మణ్యరెడ్డి బై ఎలక్షన్ జరిగింది నెల్లూరులో, దానికి రాజమోహన్ రెడ్డిని డబ్బులు ఖర్చు పెట్టొద్దన్నాడు. అవసరం లేదు, మనం తెలుస్తుంది, పబ్లిక్ వేస్తే మనం ఉన్నాము లేకపోతే ఇంట్లో కూర్చుందాం అన్నాడు. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యవహారం. అది ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టడమే అంతా మొత్తం అవినీతికి అందరికీ బస్సు పట్టడానికి కారణం అంతా అదే. మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం చేసేటటువంటి అక్రమాలు, చేసేటటువంటి తప్పుల వల్ల ఈ రాజకీయం అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బస్సు పట్టిపోయింది. ఎప్పుడైతే అక్కడ లేకుండా గెలుస్తాడో అప్పుడు నీతివంతమైన రాజకీయం చేయొచ్చు అనేటటువంటిది నేను అది డెఫినెట్గా నేను నమ్మాను. ఎప్పుడైతే అదే ఇంకొక క్యాండిడేట్ ఇంకొక చోట సంతనోతలు 10 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని వచ్చారు. అక్కడ సుధాకర్కి నేను చెప్పాను ఇద్దాము, అంతేగాని మనకి డబ్బులు పెట్టే అవసరం లేదన్న. మరి నమ్మాలా లేదా? అపోజిషన్లో ఉండి 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని వస్తే సీటు గబక్కని ఇచ్చేస్తారు ఇవాళ రోజుల్లో. అప్పుడే ప్రతి క్యాండిడేట్ కూడా లేరు. Like, share and subscribe to Rajaniti channel.